హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఉల్లి పూలండి. ఉల్లి మొక్కల నుంచి మనం ఉల్లి విత్తనాలు ఎలా సేకరించాలి, వాటిని మనం నార ఎలా పోసుకోవాలి, ఈ పువ్వులో విత్తనం ఎలా ఉంటుంది, మనకి ఏది జర్మినేషన్ అవుతుంది అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. మన గార్డెన్లో అప్పుడు లాస్ట్ ఒక వీడియో కూడా చేసాం. మనం కొంచెం స్పాయిల్ అయిన ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు అనేది తీసి భూమిలో పెట్టాము. విత్తనాల కోసమే పెట్టాము అనమాట. అవి అనుకోకుండా పక్క నుంచి వేరులాగా వచ్చేసి వాటికి కూడా మళ్ళీ 5-6 ఉల్లిపాయలు అనేవి మనకి వచ్చాయి. అవి పూర్తిగా రెడీ అయిన తర్వాత మన కాడ నుంచి పువ్వు అనేది ఇలా వస్తుంది, పైకి వచ్చేస్తుంది పొడుగ్గా. ఆ పువ్వు నుంచి మనం డ్రై అయిన తర్వాత పూర్తిగా పువ్వు అనేది ఎండిపోయిన తర్వాత ఇలా సీడ్స్ అనేవి ఉంటాయి, నల్లగా మనకి ఉంటాయి. మనం చూసుకుంటే అర్థమవుతుంది. పువ్వులో నల్లగా కొంచెం డెవలప్ అయిన సీడ్స్ అనేది ఉంటుంది. డెవలప్ కానివి అనేది మెత్తగా ఉంటాయి. గట్టిగా ఉన్న విత్తనాల వరకు ఇలా పక్కకు తీసుకుని పెట్టుకుంటే ఇవి నెక్స్ట్ సీజన్కి ఉపయోగపడతాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.